మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయి కానీ రాయ రాయి కాన్ రాయ ఆలోచించు. బీరకాయ బీరకాయ గుండె గుండికాయ గుండెకాయ రాయి కాన్ రాయి గుండికాయ పట్టుకునేది కూడా టీచర్లు ఇంత కష్టమైన పరిస్థితి ఇవ్వలేదు. ఒకటి పట్టుకుంటే చెట్టు కొమ్మ. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు నేను మరికొన్ని ఫన్నీ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ ఫన్నీ క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు, ఎలా మనల్ని ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం రండి. ఇప్పుడు కొన్ని పొడుపు కథలు అడుగుతాం, ఓకేనా? వాటి సమాధానం చెప్పు. ఓకే. రాయి కానీ రాయ రాయి కాన్ రాయ ఆలోచించు. బీరకాయ బీరకాయ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కాదు, రాయి కానీ రాయ రాయి అంటే కాన్ రాయ. బీడకాయ ఏం తమ్ముడు? అది రైమింగ్ మిస్ అయిపోయింది. రాయి కాన్ రాయ. రాయి కానీ రాయ లెక్కలేస్తున్నావు? లేదు వంకాయ లేదు. వంకాయ బీరకాయ వంకాయలు బెండకాయలు దొండకాయలు బంగాళదుంపలు గోరుచిక్కుడుకాయలు రాయి కానీ రాయ నిప్పు. ఇట్రా నువ్వు ఇక్కడ వజ్రం అనుకుంటా. వజ్రం. అడుగుతా ఆగు, అది పూర్తి కానీ. రాయి కాన్ రాయ ఏంట్రా? రాయి కాన్ రాయ. రాయి కానీ రాయ ఏంటి? రైమింగ్ పుడకరా మ్యాచ్ అయిపోతుంది. క్లూ ఏమని ఇస్తానా? 1% అన్న పట్టేస్తా. సరే, రెంట్. రెంటా అంటే నెల కడతాం కదా ఇంటికి, అదే నెల కడతాం కదా ఇంటికి, అదే. ఐ కాన్ రాయ ఏనా? రెంట్ ఏంటి అసలు? రెంట్ అంటే రెంట్ తెలుగులో ఏమంటారు చెప్పు? తెలుగులో ఏంటారా? బట్ అద్దె. ఇంకా గుండికాయ గుండెకాయ. రాయి కాన్ రాయి గుండికాయ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రాయి కాన్ రాయి గుండికాయ గుండెకాయ. రాయి అంటారు. ఏ రాయి? రాయి కానీ రాయి గుండె కాయ అవుతుంది, రాయి కాదు. రాయి కానీ రాయి ఇసురాయి సార్ ఇసురాయి రాయగా ఇసురుతాం మనం. రాయి మీద కదా ఇసురేది. రాయి కానీ రాయి పాస్. సరే, క్లూ ఇస్తా. రెంట్. రాయి కానీ రాయ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. కిరాయి. లేనా? ఇది ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్. కిరాయ అంటే కూడా రెంటే. అద్దె అన్నా కిరాయి అన్నా కిరాయి కొట్టు అట్లా. ఓకే కిరాయి. నైస్. వచ్చిందా? రెంట్. అద్దె. ఇంకా కిరాయి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఏంటది? ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయా? కాదు, ఆలోచిస్తారు. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. మీరైతే రోజు చూసుంటారు పొద్దున్నే. రోజు చూసింటారు. ఒక్కసారైనా చూస్తారు రోజుకి ఒక్క పరైనా చూస్తామా? పాత రోజుల్లో అయితే రోజు చూసింటారు. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. చదువుకునేది కూడా టీచర్లు ఇంత కష్టమైన పరిస్థితి ఇవ్వలేదు. అట్లుంటది మనతో. చెప్పాలి కదా. అదే ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. బాగా ఆలోచించండి. అప్పట్లో నిత్యావసర వస్తువు. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. పెదాలను పట్టుకోలేం కదా. అప్పట్లో నిత్యావసర వస్తువు షాప్స్లో కంపల్సరీగా ఉంటుంది. అది అప్పట్లో పాతకాలం రోజుల్లో షాప్స్లో కంపల్సరీ ఉంటుంది. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని షాప్స్లో, కానీ ఇక్కడ తక్కువ. అక్కడక్కడ చూడండి. ఏది సార్? చెప్పండి, ట్రై చేయండి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. సరే, స్కేల్ ఇంగ్లీష్లో. కొలబద్ద. కొలబద్ద ఎట్లా? ఒకటి పట్టుకుంటే రెండు ఎట్లా అవుతాయి సార్? ఒకటి పట్టుకుంటే చెట్టు కొమ్మ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. తెలీదా? ఆలోచించు. ఓల్డెన్ డేస్లో అది లేకపోతే గడవదు చాలామంది ప్రతిరోజు చూస్తుంటారు, ప్రతిరోజు వాడుతుంటారు. ఓల్డెన్ డేస్లో ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. తక్కడ. ఇక్కడికి రావాలి నువ్వు, అక్కడి నుంచి చెప్తే కాదు. తక్కడ వేయింగ్ మిషన్. ఇంగ్లీష్లో తక్కెడ.
అది చెప్పు. అది ఆ, అవును అది క్లూ ఇచ్చా నేను క్లూ ఇచ్చా స్కేల్ అట్లా అన్నావా? క్లూ ఇచ్చా స్కేల్ అంటే ఇట్లా అనుకున్నాం సార్. నేను చదువు వెళ్ళిపోతున్నా ఆ, ఆ. స్కేల్ అంటే ఒకటి పట్టుకుంటే రెండు తక్కడే సార్. కరెక్ట్. దాన్ని ఎలా యూజ్ చేస్తారో తక్కిడ మిస్ అయ్యా శబాష్ కదా కరెక్ట్. నీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే రైతులు కొలిచే దాంతోనే కదా. రసం కానీ రసం రసం కానీ రసం చెమట. కాదు. రసం కానీ రసం ఏనా? నీళ్ళు. నీళ్ళు. ఉమ్. సరే ఒక క్లూ ఇస్తున్నాం, మనోడు ఆల్రెడీ చెప్పాడు. ఆ. అదే 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 క్లూవా? అదే క్లూ. నువ్వు ఏందో నా షాడో అంటావు ఎవిడెన్స్ అంటావు నువ్వు. నేను మరి నేను తిక్కుపక్క చేస్తానే కదా నువ్వు చెప్పు. నీ క్లూ పైన నాకు నమ్మకం లేదు. నా మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. షాడో అంటావు ఎవిడెన్స్ అంటావు, నాకు అసలు అర్థం కావట్లేదు. మేము ఒక్కొక్కసారి తప్పు కూడా ఇస్తుంటాం క్లూ. ఓహో. కరెక్ట్ ఇవ్వాలని లేదు కదా. చెమట. కాదు. అంటే క్లూ వచ్చి చెమట. క్లూ వచ్చి చెమట కదా, మనోడు ఆన్సరే చెప్పేశాడు డైరెక్ట్ గా. రసం కానీ రసం. పాదరసం. పాదరసం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? రసం కానీ రసం. చెప్పేస్తా. ఆలోచించు. డైలీ ఫీల్ అవుతాం. తెలియదు బ్రో. నీరసం. అబ్బా. పాదరసం. నీరసం. నీరసం. కరెక్ట్. చూస్తూ పాదరసం రసమే. రసమేనా? నీరసం. టైర్డ్. చూశారు కదా మన వీడియో, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిందని నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి.